అధికారులకు అర్జీ ఇచ్చే స్వేచ్ఛ కూడా ప్రజలకు లేదా? కాకాని పూజిత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం పోస్టర్ను శాసన మండలి సభ్యులు పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు నగర సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజిత. ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం వెన్నుపోటుతోనే మొదలైంది. సొంత మామని వెన్నుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యారా అని ఆనాడు రామారావుకి వెన్నుపోటు తర్వాత రామారావు ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రధాన కారణమైన ₹2 కిలో బియ్యం, మద్యపాన నిషేధం, 2 పథకాలకి కూడా వెన్నుపోటు పొడవడం జరిగిందని, ఆ వెన్నుపోటు విధానాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఒకసారి ప్రతిపక్షానికి పరిమితమైతే కనీసం ఇప్పటికైనా మారి ఉంటారని, ఆయన ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని నమ్మి ఆయనకు అధికారం కట్టబెడితే ఇప్పటికీ ఆయన మారలేదని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ఆయన ముఖ్యమంత్రి కావడమే ఒక వెన్నుపోటుతో ప్రారంభమైంది. సొంత మామనే ఆయన వెన్నుపోటు పొడిచి అధికారంలోకి రావడం. ఆ తర్వాత ఆ సమయంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రధానమైనటువంటి 2 అంశాలు మద్యపాన నిషేధం కానీ, ₹2 కిలో బియ్యం కానీ. అయితే ఈయన వెన్నుపోటుతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 2 పథకాలకు కూడా వెన్నుపోటు పొడిచినారు. అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత, మళ్ళా 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత కొన్ని ఆయన అనేక రకాలైనటువంటి హామీలు, మోసపు అబద్ధాలు అవన్నీ చెప్పిన తర్వాత ప్రజలు ఈ వయసులోనైనా నిజం చెప్తాడేమో, ఈ వయసులోనైనా అతను చెప్పింది చేస్తాడేమోనని మోసపోయి ఆయనకు ఓట్లేస్తే ఈరోజు ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చట్ల. అటు పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ని అవన్నీ కూడా రిలీజ్ చేయకుండా ఈరోజు సుమారుగా 12 లక్షల మంది పిల్లలని నడి రోడ్డు మీద నిలబెట్టారు. ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి వాళ్ళకి ₹1 ఒక్కరికి కూడా ఇవ్వకుండా వాళ్ళని కూడా నడి రోడ్డు మీద నిలబెట్టాడు. సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఉద్యోగాలు కల్పించకపోగా సుమారుగా వాలంటీర్స్ అయితేనేమి, అలానే వైన్ షాప్స్ లో పనిచేసే వాళ్ళని అయితేనేమి, అలానే ఈ రేషన్ షాప్ వెహికల్స్ ఉండే వాళ్ళు అయితేనే, ఇట్లా సుమారుగా 3 లక్షల మందిని నిరుద్యోగులుగా తయారు చేసి రోడ్డు మీద పెట్టినాడు. అంటే కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా మనం సుమారుగా 54 లక్షల మంది రైతులకి మనము రైతు భరోసా ఇచ్చేవాళ్ళం. ఈ రోజు ₹1 కూడా నేటికి ఒక్క రైతుకు కూడా ఇవ్వాల. ఆ విధంగా రైతును కూడా మోసం చేశాడు. అలానే మహిళలకు సంబంధించి అయితే అనేక హామీలు. ప్రతి 18 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి మహిళకి నెలకు ₹1,500 లెక్కన సంవత్సరానికి ₹18,000. సుమారుగా 1 కోటి మంది మహిళలు ఉన్నారు 18 సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఎవ్వరికి కూడా ఈ రోజుకి కూడా ₹1 ఇలా. మహిళలకి ఇంకా ఏం చెప్పారు, మీరు రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా మీకు అంతా కూడా ఉచితంగా బస్సు ప్రయాణం ఉంటుందని చెప్పినాడు. కానీ ఈ రోజుకి కూడా దాన్ని అదిగో ఆగస్టు 15 అంటాడు, అక్టోబర్ 2 అంటాడు. ఈ విధంగా సంవత్సరాలు గడిచిపోతా ఉన్న వాళ్ళకైతే ఆ హామీ గురించి అయితే ఎట్లాంటి స్పష్టత ఇవ్వట్ల. ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా 50 సంవత్సరాలు నిన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ్యక్తులందరికీ కూడా పెన్షన్ ఇస్తానని చెప్పినారు. దాన్ని కూడా ఈ రోజుకి అమలు చేయాల. ఈ విధంగా ప్రతి అంశంలో కూడా మోసం చేసి మహిళలనైతేనేమి, పిల్లలనైతేనేమి, వృద్ధులనైతేనేమి, నిరుద్యోగులనైతేనేమి, రైతులనైతేనేమి, ఇలా ప్రతి ఒక్కరిని కూడా వెన్నుపోటు పొడిచి వాళ్ళు మాత్రం ఈ రోజు అధికారంలో హ్యాపీగా ఉంటూ దీన్నంతా ప్రశ్నిస్తారన్న ఆలోచనతో ఎక్కడెక్కడైతే జిల్లాలలో ఇంపార్టెంట్ గా ఉంటారో వారందరి మీద కేసులు పెట్టి వారందరినీ కూడా రిమాండ్ లోకి పంపించి ఎవ్వరు కూడా మాట్లాడే ధైర్యం చేయకుండా చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే ఈ రోజు రాష్ట్ర ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి నవ్వుతా ఉన్నారు. అయితే ఈ వైఎస్ఆర్సీపీని ఈ విధంగా భయపెడితే వీళ్ళు గమనైపోతారు, ప్రజల తరపున మాట్లాడేవాళ్ళు లేకపోతే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి చొక్కా పట్టుకునే పరిస్థితులు ఉండవని ఆలోచనతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నట్టున్నారు. ఎక్కడా కూడా బంతిని ఎంత గట్టిగా కింద కొడితే అంత శక్తివంతంగా పైకి లేస్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా ఎక్కడైతే వెనచివేయాలని ఆలోచిస్తా ఉన్నారో దానికి 2 ఇంతలుగా వైఎస్ఆర్సీపీ ముందుకెళ్లే అవకాశం ఉంది. ఈ రోజు ఆ విధంగా కూడా ఎక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అధికార పార్టీ చేయలేనటువంటి కార్యక్రమాలను కూడా ఈ రోజు ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ సగర్వంగా చేయగలుగుతా ఉన్నాం. మేము ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులుగా సంతోషపడుతున్నాం, గర్వపడతా ఉన్నాం ప్రజల ముందుకు వెళ్ళడానికి. అదే ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులను రోడ్డు మీదకి వచ్చి నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని, కార్యకర్తని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఏ ఒక్కటి చేయలా, ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జూన్ 4వ తారీఖున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చే సంవత్సరం పూర్తయి ఈ రోజుకి కూడా అన్ని వర్గాల్ని మోసం చేసింది కాబట్టి దాన్ని వెన్నుపోటు దినంగా రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని చెప్పి ప్రజల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆశించడం కూడా జరిగింది.
అందులో భాగంగా కనీసం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేసి మేము ఒత్తిడి చేస్తానైనా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కొంచెం చలనం వచ్చి కనీసం కొన్ని పథకాలైనా చేస్తుందనే ఆశ.